మిత్రులరా, నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. ఒక మంచి తెలుగు సినిమా వచ్చిందండి. ఎప్పుడు ప్రసాద్ మూర్తి మలయాళీ సినిమాలో లేదా హాలీవుడ్ సినిమాలో చెప్తూ ఉంటాడని అనుకుంటూ ఉంటారు సాధారణంగా. మంచి ఎక్కడున్నా దాన్ని మనం గుర్తించాలి, ప్రోత్సహించాలి, కళాత్మక రంగంలో ముఖ్యంగా. సో ఈ సినిమా చూసిన తర్వాత, ఏ సినిమా చెప్తాను, ఒక్క నిమిషం ఆగండి. ఈ సినిమా చూసిన తర్వాత నాకు తెలుగు సినిమా మీద మరింత ప్రేమ పెరిగింది. మన తెలుగు వాళ్ళు కూడా సామాజికమైనటువంటి అంశాలని చాలా గొప్పగా తీయగలరు. చాలా అంటే కన్వే ప్రేక్షకుల హృదయానికి హత్తుకునేటట్టుగా తీయగలరు. ఇక్కడ సుమోలు ఎగిరిపోవక్కర్లేదు, ఒక హీరో 100 మందిని ఒంటి చేత్తో కొట్టేయక్కర్లేదు, పాటల పేరుతో డబ్బాలు వాయించి మన చెవుల్ని బదలగొట్టక్కర్లేదు, అసభ్యకరమైనటువంటి పదజాలంతో అసభ్యకరమైనటువంటి జోకులతో మనకి జుగుప్స కలిగించక్కర్లేదు. ఏమీ లేకుండా నీట్గా ప్రశాంతంగా చక్కగా సినిమాను తీసి మెప్పించవచ్చు. ఇదిరా సినిమా అని అనిపించవచ్చు. దట్ ఈజ్ కోర్ట్. ఇటీవల రిలీజ్ అయినటువంటి సినిమా కోర్ట్. ప్రముఖ నటుడు నాని ప్రొడ్యూసర్గా తీసినటువంటి సినిమా అండి ఇది కోర్టు. ఆ కోర్టుకి ట్యాగ్ లైన్ లాగా ఏం పెట్టారంటే స్టేట్ వర్సెస్ ఏ నోబడీ అని. ఎంత మంచి మాట పెట్టారు చూడండి. దాని ఉద్దేశం ఏంటో నేను తర్వాత చెప్తాను. ముఖ్యంగా ఈ సినిమా గురించి చాలామంది మాట్లాడుతున్నారు, చాలా పెద్ద చర్చలు చేస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్యంగా ఏదైతే డిస్కషన్ పాయింట్కి పెట్టారో పోక్సో చట్టం. పోక్సో చట్టం అంటే ఏంటనేది మళ్ళీ నేను మీకు చెప్తాను. సో ఆ చట్టానికి సంబంధించి పెద్ద పెద్ద చర్చలు చేస్తున్నారు. సో ఈ సినిమా గురించి కొంత విమర్శనాత్మకంగా కూడా కొందరు మాట్లాడుతున్నారు ఏమిటి అనేది. సో ఈ నేపథ్యంలో మనము ఈ సినిమా గురించి నిజాయితీగా కొన్ని విషయాలు చెప్పుకోవాలండి ఇక్కడ. ఎందుకంటే నిజం ఏమిటో, సత్యం ఏమిటో గ్రహించినప్పుడు దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే నాకున్నటువంటి లక్షణం, నా అలవాటు అది. ఇక్కడ ఎవరికి భయపడేది లేదు, ఏం చేసేది లేదు. అయితే ఇక్కడ మిత్రులారా, కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ మాటలోనే మనకు చాలా అర్థం వచ్చేస్తుంది. కోర్టు అంటే ఏమిటి? న్యాయస్థానం. అక్కడ ఏముంటుంది? చట్ట ప్రకారం తీర్పులు ఉంటాయి, వాదనలు ఉంటాయి, ప్రతివాదనలు ఉంటాయి. అక్కడ అడుగుపెట్టిన ప్రతివాడికి ఆ న్యాయస్థానం అనేటటువంటి దేవస్థానంలో న్యాయం దొరుకుతుందా? మనకున్నటువంటి అనుభవం, మన చరిత్ర చెప్పింది ఏమిటయా అంటే అక్కడ అడుగుపెట్టిన ప్రతివాడికి న్యాయం దక్కదు. అక్కడ డబ్బున్నవాడికి, పలుకుబడి ఉన్నవాడికి, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పెద్ద పెద్ద హోదా ఉన్నటువంటి వాళ్ళకే కోర్టులు కూడా వాళ్ళ మాట వింటాయి, వాళ్ళ పక్షాన్ని వహిస్తాయి అనేటటువంటిది మనకు తెలిసినటువంటిది. సో ఆ చిన్న పాయింట్ని తీసుకొని స్టేట్ వర్సెస్ స్టేట్ అంటే రాజ్యం, రాజ్యానికి ఒక సామాన్యుడికి మధ్యన ఘర్షణ, ఇది అక్కడ పెట్టినటువంటిది. సో ఇక్కడ ఈ సినిమాలో మెయిన్ పాయింట్ ఏమిటయ్యా అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? స్టేట్ అంటే ఏమిటి? స్టేట్ అంటే అదేమన్నా ఒక బ్రహ్మ పదార్థమా? మానవులకి, ఈ దేశానికి అతీతమై ఎక్కడో ఆకాశంలో త్రిశంకు స్వర్గంలో కూర్చునేది కాదు. స్టేట్ అంటే చట్టము, స్టేట్ అంటే కోర్టు, స్టేట్ అంటే పోలీసులు, స్టేట్ అంటే రాజకీయ నాయకులు, స్టేట్ అంటే అసెంబ్లీ, స్టేట్ అంటే పార్లమెంటు. ఇవన్నీ కలిస్తేనే స్టేట్ అవుతుందన్నమాట. ఇక్కడ కోర్టును తీసుకున్నాడు. కోర్టు ఒక పక్క రాజ్యము, ఇంకో పక్క సామాన్యుడు. సో ఈ సందర్భంలో ఇక్కడ ఒక కథని అల్లాడండి ఈ డైరెక్టర్. కొత్తగా మొట్టమొదట ఇతనికి నాని అవకాశం ఇచ్చాడు. ఇతని పేరు రామ్ జగదీష్, యంగ్ అండ్ ఎనర్జెటిక్. ఈ డైరెక్టర్కి ముందుగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఎందుకంటే తీసుకున్న కథ ఏమో చాలా, ప్లాట్ ఏమో చాలా బరువైంది, కొంచెం వివాదాస్పదమైంది. ఏమాత్రం కత్తి మీద సాము లాంటి ఈ కథని నడిపించడంలో ఏమాత్రం అటు ఇటు తడబడినా తొలినా వివాదంలోకి చిక్కుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. దాన్ని ఎంత బ్యాలెన్స్డ్గా తీయాలో అంత బ్యాలెన్స్డ్గా తీశాడు. ఏమిటి అనేటటువంటిది నేను చెప్తాను. మెయిన్గా ఏమిటంటే మనకి ఒక చట్టం ఉంది కదా, పోక్సో అనేటటువంటి చట్టం. సో ప్రివెన్షన్ ఫర్ చిల్డ్రన్ అబ్యూజ్కి సంబంధించినటువంటిది చట్టం అన్నమాట అది.
సెక్సువల్ అబ్యూజ్ అని. సో మైనారిటీ తీరని పిల్లల పట్ల ఎవరైతే సెక్సువల్ అబ్యూజ్ చేస్తారో వాళ్ళని శిక్షించేటటువంటి అనేక రకాల సెక్షన్స్తో ఉన్నటువంటి చట్టం పోక్సో చట్టం అన్నమాట. ఈ పోక్సో చట్టాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే మైనారిటీ తీరని అమ్మాయి విషయంలో ఎవరైనా సరే అమ్మాయిని లోబరుచుకున్నా, అమ్మాయిని ప్రేమిస్తున్నామని ప్రేమ పేరు చెప్పి లొంగ తీసుకున్నా, అమ్మాయిని ఈవెన్ నెగిటివ్ కామెంట్స్ చేసినా, ఫోటోలు తీసినా, వీడియోలు తీసినా అది పోక్సో చట్టం కిందే వస్తుంది. అమ్మాయిని బలవంతంగా లొంగ తీసుకోవడం, రేప్ చేయడం అనేటటువంటిది అది ఎలాగూ క్రైమ్, అది టోటల్ క్రైమ్. దానికి భయంకరమైనటువంటి శిక్షలు ఎలాగూ ఉన్నాయి. కానీ ఇక్కడ మైనారిటీ తీరనటువంటి అమ్మాయి విషయంలో అమ్మాయి అంగీకారంతో కూడా జరిగినా సరే, ఆ ప్రేమ కావచ్చు, ప్రణయం కావచ్చు, వాళ్ళిద్దరు శరీరాలు ఒకటి కావచ్చు, అమ్మాయి అంగీకారంతో జరిగిన అబ్బాయియే దోషిగా నిలబడతాడు. ఈ చట్టం ప్రకారం అతనికి శిక్ష పడుతుందన్నమాట. ఏది అమ్మాయి ప్రేరేపించినప్పటికీ కూడా ఇది చాలా కీలకమైనటువంటి చట్టం. ఈ చట్టం దుర్వినియోగం అవుతుంది. అమాయకులైనటువంటి వాళ్ళని ఈ చట్టంలో ఇరికించేస్తున్నారు చాలామంది. ముఖ్యంగా డబ్బు, అధికారం, రాజకీయ బలం, కుల బలం, అన్ని రకాల బలాలు ఉన్నటువంటి శక్తివంతులైనటువంటి వాళ్ళు అమాయకులైనటువంటి పేదలైనటువంటి యువకుల్ని ఈ చట్టంలో ఇరికించేసి బలి చేస్తున్నారు అనేటటువంటిది మనం చాలా వార్తలు వింటున్నాం. ఆ పాయింట్ని ఇక్కడ తీసుకున్నాడండి ఈ డైరెక్టర్. ఇతరులు కార్తీక్, మరొక వంశీ అని ఇంకెవరో ఉన్నారు, వాళ్ళతో కలిసి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు రామ్ జగదీష్. చక్కగా మంచి క్యారెక్టర్స్ చక్కగా పోషించేటటువంటి, ఇచ్చిన పాత్రకి న్యాయం చేసేటటువంటి బ్రహ్మాండమైనటువంటి నటుల్ని ఎంచుకున్నారు. యువజంట ఇద్దరు, చంద్రశేఖర్ అనేటటువంటి కుర్రవాడు 19 సంవత్సరాలు ఉంటాయి, 18 సంవత్సరాల మైనారిటీ తీరకుండా ఇంకా ఉన్నటువంటి ఒక అమ్మాయి జాబిలి, ఆ క్యారెక్టర్లో జాబిలి క్యారెక్టర్లో శ్రీదేవి అనే అమ్మాయి, అలాగే చంద్రశేఖర్ క్యారెక్టర్లో హర్ష రోషన్ అనేటటువంటి కుర్రవాడు. వీళ్ళిద్దరూ మెయిన్ క్యారెక్టర్స్ ఈ సినిమాలో. యువతీ యువకులు ప్రేమలో పడతారు. ఇది విశాఖపట్నం దగ్గర, భీమునిపట్నం దగ్గర జరిగినటువంటి కథ. విశాఖ లొకేషన్స్లో జరుగుతూ ఉంటుంది. యంగ్ లాయర్గా మన ప్రియదర్శి చాలా బ్రహ్మాండమైనటువంటి రోల్స్ పోషిస్తూ మన తెలుగు వాళ్ళకందరికీ గర్వకారణమైన హీరోగా ఎదిగిపోయాడు. ప్రియదర్శి యంగ్ లాయర్ రోల్ పోషిస్తాడు. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఇందులో హర్షవర్ధన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోల్ పోషిస్తాడు. మెయిన్ అన్నిటికంటే కూడా మంగపతి అని విలన్ క్యారెక్టర్, విలనే అని చెప్పాలి. అంటే ఎందుకు విలన్ ఏమిటి అని చెప్తాను నేను తర్వాత. మంగపతి అనేటటువంటి క్యారెక్టర్లో శివాజీ దుమ్ము దులిపేస్తాడు. సో మిత్రులారా, ఇది కథ ఏమిటి అంటే, ఈ చందు అనేటటువంటి చంద్రశేఖర్ అనేటటువంటి కుర్రవాడు ఒక సామాన్యమైన వాచ్మ్యాన్ కొడుకు. ఏదో ఇస్త్రీ చేసుకుని బతుకుతూ ఉంటాడు. ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ ఉండిపోతే ఆగిపోయి వేరే పనులు చేసుకుంటూ ఉంటాడు. వేరే పనులు కూడా చేసుకోవచ్చు, ఎంటెక్లు, బీటెక్లు, పిహెచ్డీలు మాత్రమే చేయక్కర్లేదు, బతకడానికి ఏమైనా చేయవచ్చు అని నమ్మి కష్టపడుతూ పనులు చేసుకుంటూ చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నటువంటి కుర్రవాడు. నిజాయితీపరుడు, మంచివాడు, అందరిలాగా అలగా కుర్రాడు కాదు. అతను ఆ చందు అనేటటువంటి కుర్రవాడు ఒక కాస్త డబ్బు ఉన్నటువంటి కలిగిన వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి జాబిలితో ప్రేమలో పడతాడు. అది కూడా ఈ మొత్తం సినిమాలో ఆ అమ్మాయి ఫస్ట్ ప్రేరేపించడం అనేటటువంటిదే మనకి కనిపిస్తుంది ఈ సినిమాలో. ముందు ఆమె ఇనిషియేటివ్ తీసుకుంటుందన్నమాట. అతనితో మాట్లాడడంలో కానీ, అతన్ని ముగ్గులోకి దింపడంలో కానీ, లవ్లోకి దింపడంలో కానీ అన్నిటిలో కూడా అమ్మాయే ఇనిషియేటివ్గా తీసుకుంటుంది. డైరెక్టర్ చాలా ప్రతిభావంతంగా చేశాడని చెప్పడానికి కథని చాలా అంటే కత్తి మీద సాములా కథని నిర్మించుకొచ్చాడో చెప్తున్నాను. ఎక్కడ వివాదానికి దారి ఇవ్వకుండా. అబ్బాయి ముందు తీసుకోలేదు ఇనిషియేటివ్, అమ్మాయి ఇక్కడ ఇనిషియేటివ్ తీసుకుంది. సో వీళ్ళిద్దరూ ఈ విధంగా ఆఖరికి కాస్త దగ్గర అవుతారు. ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం అనుకునే దాకా వస్తారు. వాళ్ళు ఒక పెళ్లిలో ఇద్దరు కూడా కలిసి ఒక రూమ్లో వాళ్ళు
అక్కడ పెళ్లి జరుగుతుంటే ఇక్కడ వీళ్ళిద్దరూ పెళ్లి జరుగుతున్నట్టు తతంగం. చిన్నపిల్లలు బొమ్మల కొలువు చేసి పెళ్ళిళ్ళు ఆట ఆడతారే అలాగే వీళ్ళు కూడా ఒక గదిలో ఆట ఆడతారు, పెళ్ళి ఆట. అది అంతవరకు అలా ఉంచితే అసలు మెయిన్ ఈ అమ్మాయి బావగారు అంటే ఆ ఇంటికి అల్లుడు. అమ్మాయికి తండ్రి లేడు, తల్లి ఉంటుంది, అలాగే తాతయ్య ఉంటాడు. ఆ ఇంట్లో వీళ్ళకి ఇంకొంతమంది చెల్లెళ్ళు కూడా ఉంటారు, చిన్నపిల్లలు. సో ఈ ఇంట్లో మగదిక్కు లేదు. మగదిక్కు ఎవరయ్యా అంటే ఈ అమ్మాయికి బావ అని మంగపతి. అతను కాంట్రాక్టరు, రైస్ మిల్లు ఓనరు, రాజకీయాల్లో పలుకుబడి ఉన్నటువంటి వాడు, చాలా ఆక్రోషంతో ఉండేటటువంటి మనిషి అనమాట. అతను ఎలాంటి వాడు అంటే ఆడపిల్లలకి స్వేచ్ఛ అనేది ఉండకూడదు, ఆడపిల్లలు ఒళ్ళు కడపడేటటువంటి బట్ట వేసుకున్న ఒప్పుకోడు. అతని ఎంట్రన్స్ ఎట్లా ఉంటుంది అంటే ఆ ఇంట్లో చిన్న పుట్టినరోజు పార్టీ జరిగితే ఆ అమ్మాయి స్లీవ్లెస్ గౌన్ వేసుకుందని చెప్పి చిన్న పిల్ల అక్కడ పెద్ద పెంట పెట్టేస్తాడు, ప్లేట్లు అవతలకి విరగొట్టేస్తాడనమాట. అల్లకల్లోలం భూకంపం సృష్టించేస్తాడు. ఇదా మీరు నేర్పేది కల్చరు, ఇదేనా మీరు అమ్మాయికి నేర్పేటటువంటి సంస్కృతి అని చెప్పేసి అక్కడే మనకు అతని క్యారెక్టర్ ఏంటనేటటువంటిది మనకు అర్థమవుతుందన్నమాట. తర్వాత వాళ్ళ అమ్మాయికి వాడెవడో స్కూల్లో చదువుకునే పిల్లవాడు ఆ అమ్మాయి ఏదో షీట్ మర్చిపోయిందని చెప్పేసి ఆ అమ్మాయికి రోడ్డు మీద ఇస్తే వాళ్ళు ఎవరో చూసి వాడిచ్చిన షీటు లవ్ లెటర్ ఏమో అని అనుకుంటారేమో అందరూ అని చెప్పేసి ఆ కుర్రవాడి కుటుంబానికి తండ్రిని జైల్లో ఏం చేస్తాడు వేరే చట్టం కింద. అట్లాంటి క్యారెక్టర్ అనమాట వాడు. సో అలాంటి క్యారెక్టర్కి ఒక వీడియో బయటపడుతుంది. ఈ పెళ్లిలో ఈ జాబిలి చందు ఇద్దరూ కలిసి పెళ్లిలో ఒక రూమ్లోకి వెళ్ళి వాళ్ళు కూడా పెళ్లి ఆట ఆడుకుంటారు. అది ఏం జరిగింది ఆ రూమ్లో అనే 16 minutes ఆ రూమ్లో ఉంటారు. ఏం జరిగింది అనేది సినిమా లాస్ట్ దాకా మనకు తెలియదు. ఆ వీడియో వాళ్ళు రూమ్లోకి వెళ్ళిన వీడియో ఒకటి వీడికి మంగపతి చేతిలో పడుతుంది. ఇది ఏదో జరుగుతుందని చెప్పేసి మొత్తానికి ఆ కుర్రవాడిని ఇరికించేయడానికి అంతా ప్లాన్ చేసి పోలీసులను తీసుకొచ్చేసి ఇంట్లో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది జాబిలి. ఆ జాబిలి వాళ్ళ ఇంటి దగ్గర ఉండగా వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి పోలీసులను తీసుకెళ్ళి ఆ కుర్రవాడిని అరెస్ట్ చేయించేస్తాడు. ఆ కుర్రవాడి కింద చాలా సెక్షన్స్ కింద ఆ కుర్రవాడి మీద కేసులు పెట్టించేస్తాడు. పోలీసులు కూడా డబ్బు తీసుకుని లొంగిపోతారు. లాయర్ అయితే సరే ఎలా వాదించాలో, ఏ సెక్షన్స్ పెట్టాలో, ఏం చేయాలో డబ్బిస్తే అన్నీ వాళ్ళే చెప్పేస్తారనమాట. ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటరు, డిఫెన్స్ లాయరు, వీళ్ళందరూ క్యారెక్టర్సు ఎవరెవరు పోషించారు, ఎలా పోషించారు అదంతా కూడా మనం మనం ఇందులో చాలా బాగా చూపించారు, బాగా చూడొచ్చు. కానీ ఇక్కడ ఈయన ఒక లాయర్ని పెట్టుకుంటాడు కదా ఈ మంగపతి. ఈ లాయర్ రకరకాల సెక్షన్స్ కింద పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించేస్తాడు. అంతా అయిపోతుంది. ఆ కుర్రవాడికి బెయిల్ రాదు. 2 రోజులు గడుస్తాయి, వారం రోజులు గడుస్తుంది, 4 రోజులు గడుస్తుంది. బెయిల్ రాకుండా చేసేసి చివరికి జడ్జిమెంట్ వచ్చి పోక్సో చట్టం కింద అతనికి 14 ఏళ్ళు జైలు శిక్ష పడిపోయేటటువంటి పొజిషన్ తీసుకొచ్చేస్తారండి. పాపం ఆ కుర్రవాడు అనామకుడు, దిక్కులేనివాడు, నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వాడు. అతన్ని ఎవరు రక్షిస్తారు? ఇక్కడ వాదనలన్నీ జరుగుతూ ఉంటాయి కానీ అతని తరపున వాదించేటటువంటి లాయర్ ఎవడో మామూలు లాయరు, వాడు డబ్బులు తీసుకొని అతనికి లొంగిపోతాడు. మంగపతి లాయర్కి లొంగిపోతాడు, డబ్బులు తీసుకుంటాడు, ఏదో ఊరికనే పైన అడుగుతూ ఉంటాడు అనమాట. సో అతనికి ఫైనల్గా జడ్జిమెంట్ ఇచ్చేటటువంటి ఓ రోజు ఒకటి వస్తుంది. ఇది అమాయకురాలు, మైనారిటీ తీరలేదు, ఆ అమ్మాయి అలాగా చెప్పి ఆ అమ్మాయి గౌరవానికి, అమ్మాయి పవిత్రతకు, అమ్మాయి శీలానికి సంబంధించినటువంటి ఇష్యూ అని చెప్పేసి ఈ మంగపతి తరపున లాయరు వాదించి మొత్తానికి జడ్జిని కన్విన్స్ చేసేసి లాస్ట్ జడ్జిమెంట్ రోజు దాకా వస్తుంది. ఆ జడ్జిమెంట్ రోజు వచ్చే టైంకి మన యంగ్ లాయర్ సూర్యతేజ అతని పేరు, ఆ క్యారెక్టర్ని పోషించింది ప్రియదర్శి రంగప్రవేశం చేస్తాడు. అతను ఒక సీనియర్ లాయర్ దగ్గర పనిచేస్తాడు కానీ 3 ఏళ్ల నుంచి అతనికి ఒక కేసు కూడా ఇవ్వట్లేదు ఆ లాయరు. అందుకని చెప్పి స్వయంగా ఈ కేసుని టేకప్ చేసి అతను ఫైనల్ జడ్జిమెంట్ రోజున కోర్టులోకి హాజరవుతాడు. అక్కడ నుంచి కోర్టు సీన్ ప్రారంభమవుతుంది అన్నమాట. మళ్ళీ జడ్జిని ఒప్పించడము, మళ్ళీ సాక్షులందరినీ కూడా ప్రవేశపెట్టించడము, ఏమేమి జరిగింది ఏమిటి అసలు ఈ కథ అంతా కూడా మళ్ళీ మీరు సినిమా చూసి తెలుసుకోవాలి తప్ప ఇక్కడ కథ అంతా కూడా మనం చెప్పుకోవడానికి వీల్లేదు, చెప్పకూడదు కూడా. అయితే ఈ మొత్తం కథలో అమ్మాయిని మాత్రం కోర్టులోకి ప్రవేశపెట్టరు. ఎందుకంటే ఆ పోక్సో చట్టంలో అమ్మాయిని ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు. అమ్మాయి చాలా ట్రామాలో ఉంది, మెంటల్ ట్రామాలో ఉంది, మాట్లాడే స్థితిలో కూడా లేదని డాక్టర్తో చెప్పిస్తారు. ఆమెకు ఒక మానసిక రోగం ఉందని చెప్పిస్తారు. అదంతా కూడా అమ్మాయి రాకుండా మేనేజ్ చేస్తారు. ఇదంతా అయిన తర్వాత ప్రియదర్శి సూర్యతేజ అనే లాయరు ఎంటర్ అయిన తర్వాత మొత్తం కేసు అంతా తిరగదోడతాడండి. కేసు అంతా తిరగదోడిన తర్వాత అప్పుడు చివరిలో మొత్తానికి ఆ అమ్మాయిని కూడా కోర్టుకి రప్పించాల్సినటువంటి
పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. జరిగినటువంటి వాదనలు ఏంటి, ఏ వాదనలో ఎంత అబద్ధం ఉంది, ఎంత నిజం ఉంది, ఇవన్నీ కూడా ఈ సూర్యతేజ అనే లాయరు అక్కడ నిరూపిస్తాడు. కోర్టు సీన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. చివరికి మరి ఆ దారుణంగా అమాయకుడైనటువంటి ఒక కుర్రవాడిని, అతని వయసు 19 ఏళ్ళని, ఆ అమ్మాయికి వయసు తక్కువ అని చెప్పి, అంటే 18 సంవత్సరాలు నిండడానికి ఇంకా 2-3 నెలలు కూడా లేనటువంటి అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి మీద ఈ చట్టం పెట్టారని చెప్పేసి అతను వాదించి మొత్తానికి వాళ్ళిద్దరూ ఒక రూమ్లోకి వెళ్ళినటువంటి వీడియో మాకు దొరికిందని మంగపతి ఆ జడ్జి గారికి చూపించడము. తీరా చూస్తే ఆ వీడియో ఏం చేశారు ఆ గదిలోకి వెళ్ళంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయి అక్కడ పెళ్ళి ఆట ఆడుకుంటారు అంతే తప్ప అక్కడ ఇంకేం జరగలేదు. ఇదండి. ఇది జరిగిన తర్వాత ఇదేనా పోక్సో చట్టం? ఈ విధంగా అమాయకుల్ని ఇరికించడానికైనా ఈ చట్టం అనేటటువంటిది ఆ చట్టానికి సంబంధించినటువంటి చర్చను ముందుకు తీసుకొచ్చి సినిమాని ముగిస్తారు. అయితే సినిమాలో అందరూ కూడా అలాగా ఊపిరి బిగబట్టి చూస్తారు. మనం సినిమా మొత్తం కూడా ఆ కుర్రవాడి పక్షాన ఉంటాం, ఆ అమ్మాయి పక్షాన ఉంటాం. అరే ఏదో క్షణాన ఆ అమ్మాయి వచ్చి ఏం చెప్తుందో ఏమిటో అని చెప్పి మనం చూస్తాం. ఆ అమ్మాయి వచ్చి ఏం చెప్పింది, ఎలాంటి మాటలు చెప్పింది, చివరికి జడ్జి గారు ఏం చెప్పారు ఏమిటి అంటే కుర్రవాడిని వదిలేస్తారు. ఎందుకంటే ఆ చట్టం ఇక్కడ వర్తించదు, ఇక్కడ వీళ్ళ మధ్య ఏమీ జరగలేదు ఏమిటి అనేటటువంటిది. కాకపోతే ప్రశ్నలు చాలా వదులుతాడు ఇక్కడ డైరెక్టర్ అన్నమాట, మనకి వదిలేస్తాడు తెలివిగా. అయితే చివరికి మరి ఆ అమ్మాయికి మైనారిటీ తీరదు కాబట్టి ఇంకా కొన్ని రోజుల్లో తీరుతుంది కాబట్టి ఆ అమ్మాయిని ఎంసెట్కి పంపించేస్తారు. ఆ కుర్రోడు మళ్ళీ తన పనిలో తాను వెళ్ళిపోతాడు. ఏం జరుగుతుందని అందరూ అలాగే ఎదురు చూస్తూ ఉంటారు. ఏం జరిగిందనేది మీరు సినిమాలోనే చూడండి, వాళ్ళిద్దరికి సంబంధించింది. ఆ సస్పెన్స్ అక్కడ అలాగే వదిలేస్తాను. కానీ ఇక్కడ మెయిన్గా పోక్సో చట్టం గురించి, ఈ పోక్సో చట్టం అనేటటువంటిది ఉండాలా వద్దా అనేది కాదు డైరెక్టర్, ఇది దుర్వినియోగం అవుతుంది, మిస్యూజ్ అవుతుంది అనేటటువంటిది ఒకటి. డబ్బున్నవాడు, పలుకుబడి ఉన్నవాడు, రాజకీయంగా అన్ని అండదండలు ఉన్నటువంటి వాడు ఎవరినైనా ఇరికించవచ్చు అనేటటువంటిది ఒకటి ప్రధానంగా ఇక్కడ చర్చించాడు. అలాగే ఇక్కడ చాలామంది చెప్తున్నది ఏంటంటే విదేశాల్లో ఈ చట్టం ఎలా ఉంది, మన దేశంలో సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ ఏం చెప్పాయి ఏమిటి అనేటటువంటిది ఎలా ఉంది, ఈ చట్టాన్ని మార్చమని చెప్తున్నాడా ఏమిటండి. ఒకటే ఫైనల్గా ఈ సూర్యతేజ క్యారెక్టర్లో ప్రియదర్శి ఒకటే మాట చెప్తాడు, పిల్లలు అమాయకంగా బలైపోతున్నారు, వాళ్ళకి ప్రేమ తప్ప ఇంకేం తెలియదు, స్నేహం తప్ప ఏమీ తెలియదు. పిల్లలకి మీరు ఎంత ఎడ్యుకేషన్ ఇస్తారో ఏమో కానీ కనీసం పిల్లలకి ఈ పోక్సో చట్టం గురించి చెప్పండి రా నాయన అని చెప్తారు. వాళ్ళు అప్పుడు అలర్ట్గా ఉంటారు, ఏ వయసులో ఎట్లా ఉండాలి, ఎంతవరకు ముందుకు వెళ్ళాలనేటటువంటి విషయం వాళ్ళకి తెలుస్తుంది. ఈ చట్టం ద్వారా ఏ శిక్షలు పడతాయనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఈ పోక్సో చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీసినటువంటి సినిమా కాదు, ఈ పోక్సో చట్టం గురించి పిల్లల్ని అలర్ట్ చేయండి అని చెప్పడానికి తీసినటువంటి సినిమా. నిజంగా ఒక్క విషయం, నిజంగా ఆ అమ్మాయి ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయితో, చందు అనే అబ్బాయితో కొన్ని రోజుల్లో మైనారిటీ తీరబోతుంది అనేటటువంటి అమ్మాయి ఆ అబ్బాయితో కానీ ఫిజికల్గా ఏమాత్రం కాంటాక్ట్లోకి వెళ్ళి ఉంటే ఏమయ్యేది? ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్ళినా, ఆ అమ్మాయి ఇష్టంతో వెళ్ళినా, సమ్మతితో వెళ్ళినా, మ్యూచువల్ కన్సెంట్తో అక్కడ సెక్స్ ఏమైనా జరిగినా వీడు మాత్రం బలైపోయేవాడు, వీడు అన్యాయంగా 14 సంవత్సరాలు జీవితం కోల్పోయేవాడు అనమాట. పోక్సో చట్టం అలా చెప్తుందన్నమాట. సో దీనికి డైరెక్టరు చెప్పకుండా మనకి ఏం చెప్తాడయ్యా అంటే, చట్టం గురించి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయమని చెప్పడం ఒకటి, చట్టం విషయంలో మనం కూడా ఎడ్యుకేట్ అవ్వాలి, మన దేశం ఎడ్యుకేట్ అవ్వాలి, మన కోర్టులు, న్యాయాలు, చట్టాలు అన్నీ కూడా ఎడ్యుకేట్ అవ్వాలి. కాబట్టి ఇతర దేశాల్లో ఏం జరుగుతుంది ఏమిటి, లైలా మజ్ను అనేటటువంటి చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారం అక్కడ మైనారిటీ తీరనటువంటి పిల్లలు 16-18 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలు మ్యూచువల్ కన్సెంట్తో వాళ్ళు కలిసి ఉన్న, శారీరకంగా కలిసిన దాన్ని క్రైమ్గా పరిగణించరాదు అనేటటువంటి చట్టాలు విదేశాల్లో కూడా ఉన్నాయి. సో ఇక్కడ కూడా అట్లాంటి చట్టాలని తీసుకొచ్చి ఈ చట్టంలో మార్పులు చేసుకురావాలి. కానీ మార్పులు చేయండి, అలాంటి చట్టాలు తీసుకురండి అని చెప్పి డైరెక్ట్గా ఈ డైరెక్టర్ చెప్పలేదు. ఎందుకంటే పాయింట్ వేరే వైపు వెళ్ళిపోతుంది. ఈ డైరెక్టరు చిన్నపిల్లల మధ్య సెక్స్ను ప్రోత్సహిస్తున్నాడని చెప్పేసి వితండవాదన మొదలు పెడతారు. కాబట్టి ఈయన అక్కడికి ఆపేశాడు సినిమాని. వేరే దేశాల్లో చట్టాలు ఏమున్నాయి, మన దేశంలో ఈ చట్టం మీద ఎలాంటి వాదోపవాదాలు జరిగినాయి, గతంలో ఈ చరిత్ర ఏమిటి, ఇదంతా కూడా వెళ్ళలేదు. ఇది మనకి వదిలేశాడు, మన పాలకులకు వదిలేశాడు, మన న్యాయస్థానాలకు వదిలేశాడు, మన చట్టాలని రూపకల్పన చేసేటటువంటి వాళ్ళకి వదిలేశాడు, ముఖ్యంగా తల్లిదండ్రులకి పిల్లలకి వదిలేశాడు. మీరు పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి ఈ చట్టం విషయంలో అని చెప్పేశాడు. కాకపోతే చెప్పకుండా చెప్పింది ఏమిటయా అంటే మ్యూచువల్ కన్సెంట్. పిల్లలు చాలా
మెచ్యూర్డ్గా ఉన్నారు. ఇప్పుడు ఒక 100 సంవత్సరాల క్రితం టీవీలు లేని, టెలిఫోన్లు లేని, ఈ కంప్యూటర్లు లేని యుగంలో వాళ్ళు ఎంత మెచ్యూరిటీగా ఉన్నారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు. చిన్న వయసులోనే వీళ్ళకి అన్ని భావనలు కలుగుతున్నాయి, అన్ని అనుభవాలు పొందాలన్న కోరికలు కూడా కలుగుతున్నాయి. అలాగ వాళ్ళు తెలిసి తెలియని వయసులో ఏదన్నా మ్యూచువల్ కన్సెంట్ ఏదన్నా తప్పు చేస్తే దాన్ని మనం ఏ విధంగా పరిగణించాలి, ఎలాంటి అనేటటువంటి విషయాన్ని కూడా మనం మన చర్చకి, మన మెదడుకి, మన మేధస్సుకి డైరెక్టర్ వదిలేశాడు రామ్ జగదీష్. అందుకని చాలా తెలివిగా స్క్రిప్ట్ రాసుకొని చాలా తెలివిగా ఈ సినిమా తీశాడు. ఎలాంటి అసభ్యతకు, ఎలాంటి వల్గారిటీకి అవకాశం లేకుండా ఈ సినిమా తీశాడు. నిజంగా మనం తెలుగులో సినిమా అంటే హీరో ఒక 100 మందిని కొట్టేయడం, సుమోలు ఎగిరిపోవడం, కత్తులతో నరుక్కోవడం, తుపాకులతో కాల్చుకోవడం, నెత్తురు ప్రవహించడం, జోకులు పేరు మీద, హాస్యం పేరు మీద వల్గర్ డైలాగులు వేయడం, ఇట్లాంటివి ఏమీ లేకుండా ఎంత పరిశుభ్రంగా, పరిశుద్ధంగా, ప్రసన్నంగా ఈ సినిమా తీశాడో దానికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ కథను చాలా సున్నితమైనటువంటి కథను తీసుకొని, అంశాన్ని తీసుకొని అందరి హృదయాల్ని టచ్ చేశాడు. సినిమా చూస్తున్నంతసేపు నాకైతే ఆ కుర్రవాడి మీదే మనసంతా ఉంది. అయ్యయ్యో అన్యాయంగా బలైపోతాడా, బయటపడతాడా అనేటటువంటిది. నిజంగా బయటపడ్డాడు. చందు లాంటి అమాయకులైనటువంటి వాళ్ళు ఇరుక్కోకూడదు ఈ చట్టం పేరు మీద. అలాగని చట్టాన్ని మనం వ్యతిరేకించక్కర్లేదు. చట్టాలు ఉంటాయి. క్రూయల్గా ప్రవర్తించేటటువంటి వాళ్ళు, దుర్మార్గంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళు, అన్యాయంగా ఆడపిల్లల్ని వేధించేటటువంటి వాళ్ళు శిక్షించబడాలి. వాళ్ళు శిక్షార్హులు, వాళ్ళకి శిక్ష పడాలి. కానీ దానికి దీనికి కాన్ఫ్లిక్ట్ లేదు. చట్టం ఉండడానికి, చట్టాన్ని దుర్వినియోగం చేయడానికి చాలా తేడా ఉంది. సో చట్టం దుర్వినియోగం అవుతుంది. చట్టం గురించి జాగ్రత్తగా అర్థం చేసుకోండి నాయన అని చెప్పాడు. హ్యాట్స్ ఆఫ్ రామ్ జగదీష్. అతన్ని ప్రోత్సహించిన నానికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఈ పాత్రలో చాలా అమాయకంగా నటించారు. హర్ష రోషన్ అనే కుర్రవాడు చంద్రశేఖర్ క్యారెక్టర్లో, అలాగే జాబిలి క్యారెక్టర్లో శ్రీదేవి. మనం ఎక్కడో డిస్ట్రిక్టు మారుమూల గ్రామాల్లోకి పోయి అక్కడ చదువుకునే మామూలు గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకునేటటువంటి చిన్న పిల్లల్ని చూస్తాం. అంత న్యాచురల్గా, అంత చక్కగా వాళ్ళు నటించారండి. ముచ్చటగా ఉన్నారు ఆ జంట. ఇక ప్రియదర్శి గురించి చెప్పక్కలేదు. ఇందులో చాలామంది సాయి కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు, రోహిణి లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చేసినటువంటి యాక్షన్ అందరూ కూడా ప్రతిదీ కూడా, ప్రతి బిట్టు కూడా చాలా బ్రహ్మాండంగా. కోర్ట్ సీన్లో అప్పుడప్పుడు కొంచెం ఎక్కడైనా ల్యాగ్స్ ఉన్నాయేమో కానీ సినిమా మొత్తం మీద బ్రహ్మాండంగా తీసాడు అనిపించింది. ఇలాంటి సినిమాలు కూడా తెలుగులో వస్తాయి, తెలుగులో తీస్తారు, తెలుగులో తీయగల దమ్ము ఉంది అని చెప్పగలిగినటువంటి సినిమా ఇదిగో ఈ సినిమా. ఇదిగో ఇలాంటి సినిమాలు వస్తాయి. అంతేగాని స్మగ్లర్స్ హీరోలుగాను, కత్తులు పట్టుకొని నెత్తురు పారించేటటువంటి వాడు హీరోగాను, దొంగలు హంతకులు హీరోలుగాను చూపించేటటువంటి సినిమాలు తీసేటటువంటి చోట కోర్టు అనే ఇలాంటి సినిమా కూడా వస్తుంది. అందుకనే తెలుగు వాళ్ళు గొప్ప పనులు చాలా చేయగలరు. ముందు ఇలాంటి సినిమాలు కూడా వస్తాయి. కేవలం మలయాళంలోనో తమిళంలోనే కాదు, మన తెలుగులో కూడా ఇలాంటి గొప్ప సినిమాలు తీయొచ్చు అని చెప్పి రామ్ జగదీష్ నాని నిరూపించారు. అందరికీ కూడా నిజంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.